హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్స్లో భాగంగా బూడిద గుమ్మడికాయతోటి సంవత్సరం పాటు నిలవ ఉండేలా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పక్కా కొలతలతోటి మొదటిసారి చేస్తున్న వారైనా సరే ఈజీగా పెట్టుకునే విధంగా చూపించిపోతున్నానండి. నేను చూపించినట్లుగా చేసినట్లయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడియాలు చక్కగా పొంగుతూ గుల్లగా వస్తాయండి. మరి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయ వడియాలకు కాయను ఎంచుకునేటప్పుడు మరీ లేతది అలానే మరీ ముదురుది కాకుండా మధ్యస్థంగా ఉండే కాయను తీసుకోవాలి. కాయ పైన ఇటువంటి తెల్లటి బూడిద ఎంత ఎక్కువగా ఉంటే కాయ అన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుందన్నమాట. ఈ బూడిదంతా పోయేలాగా పీచుతోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాయ వెయిట్ చూపిస్తాను చూడండి. ఈ కాయ వెయిట్ వచ్చేసరికి 5 కేజీల వరకు ఉంది. ఈ కాయ అయితే కొన్నది కాదండి, పాదు నుంచి తీసిందే. ఈ కాయకైతే పెద్ద స్టోరీ ఉంది, అది వీడియో మధ్యలో మీకు చెప్తాను. ముందుగా కాయను పగలగొట్టిన తర్వాత మాత్రమే ఇలా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే గింజలతో పాటుగా వడియాలు పెట్టుకోవచ్చండి. అయితే గింజలతో పాటుగా పెట్టినట్లయితే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వడియాలు గింజలు పేలి శబ్దం వస్తాయి. నేనైతే గింజలు లేకుండానే ఇలాగే కాయ మొత్తాన్ని ముక్కల కింద తరిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ కొలతతోటి మీకు అన్నిటినీ చెప్తానండి. 12 గ్లాసుల ముక్కలకి అర గ్లాసు వరకు రాళ్ళుప్పు పడుతుందండి. గ్లాస్ తోటి ముక్కల్ని కొలుచుకునేటప్పుడు పైన కాకుండా ముక్కల్ని నొక్కి పెట్టి కొలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. గుమ్మడి పాదు పూర్తిగా కాపు అయిపోయిన తర్వాత ఎండిపోతున్నప్పుడు పాదు మొత్తాన్ని తీసేస్తారు కదండి. అప్పుడు 4-5 కాయల వరకు గుమ్మడికాయలు నా వరకు వచ్చాయి. 6 నెలల క్రితం అవి నా దగ్గరికి వచ్చాయండి. అన్నిట్లోకి ఇదే పెద్ద కాయ అనమాట. మిగిలిన కాయలను నేను జ్యూస్ కోసం, స్వీట్ కోసం, అలాగే కొన్ని పచ్చి వడియానికి కూడా ఉపయోగించుకున్నాను. ఇవి నా టైం దగ్గరికి వచ్చేసరికి వర్షాకాలం అనమాట. అప్పుడు వడియాలు పెట్టడానికి వీలవ్వలేదు. ఉప్పు పసుపు ముక్కల్లోకి బాగా కలిసిన తర్వాత ముక్కలను ఒక పల్చటి క్లాత్లోకి వేసుకుని మూట కింద కట్టుకుని పై భాగంలో ఏదైనా బరువును పెట్టుకోవాలి. ముక్కల్లో నుంచి నీరంతా బయటకు వచ్చేయాలి. నీరు బయటకు వచ్చే విధంగా ఇలా వీలుగా పెట్టుకుని పైన బరువు పెట్టుకుని ఒక ఓవర్ నైట్ అంతా వదిలేయాలి. కాయకి ఎక్కువ బూడిద పట్టడం వల్ల పోతుందని అనుకోలేదు, కానీ 6 నెలల క్రితం కాయ కాబట్టి ఇంత నీరు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మినపప్పును నానబెట్టుకోవాలండి. 12 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ మినపప్పు సరిపోతుంది. అయితే పిండి మనకు కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. అప్పటికప్పుడు పప్పు రెడీగా నానదు కాబట్టి కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు నానబెట్టుకుంటున్నాను. ఈ వడియాలు పొట్టు మినపప్పుతో పెడితే చాలా బాగుంటాయండి. అందుకే నేను కొంచెం పొట్టు మినపప్పును కూడా మిక్స్ చేసి పెడుతున్నాను. ఇలా కొద్దిగా వేసుకున్నట్లయితే మనం పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా ఇలాగే పప్పును రుబ్బుకుని కలిపేసుకోవచ్చు. పప్పును శుభ్రంగా కడిగి తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఓవర్ నైట్ పప్పును కూడా నానబెట్టుకోవాలి. మార్నింగ్కి పప్పు ఇలా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులో నుండి వాటర్ని సెపరేట్ చేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి తీసుకుని గ్రైండర్లో వేసుకుని పప్పును రుబ్బుకోవాలి. సరిపడ ఉప్పు మనం ముక్కల్లోనే వేసేసామండి. పప్పును రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసినట్లయితే పిండి లూజ్ అవుతుంది. అలాగే పప్పును రుబ్బుకునేటప్పుడు చాలా తక్కువ నీటిని ఉపయోగించి గారెల పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు వడియాల్లోకి పచ్చిమిర్చి ముద్దను గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 18 నుంచి 20 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ వడియాల్లోకి పచ్చిమిర్చి కంటే పండుమిర్చి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే పండుమిర్చినే వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. మార్నింగ్కి ముక్కల నుంచి ఇలా నీరంతా కూడా సెపరేట్ అయిపోయి ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండించింది కాబట్టి ఇన్ని నెలలైనా కూడా కాయ నుంచి ఇంత నీరు వచ్చిందండి. నీరంతా పోయిన తర్వాత మొక్కలు ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకోవాలి. నేనైతే గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి సగం పిండిని మాత్రమే వేస్తున్నానండి. పిండి బాగా ఎక్కువైతే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. అలాని తక్కువైతే ఆయిల్లో వేయగానే వడియాలు విడిపోతాయి. కనుక పదును చూసుకుని కలుపుకోవాలి. నేనైతే సగం పిండే వేశానండి. అలాగే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ముద్దను కూడా వేశాను. మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అయితే కొంతమంది జిగురు బాగా ఉంటుందని కొద్దిగా మెంతులను కూడా రాత్రంతా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని కలుపుకుంటారండి. మీకు నచ్చితే అలా కూడా కలుపుకోవచ్చు. మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్ద అయినట్లయితే మనకి కరెక్ట్గా పిండి సరిపోయినట్లు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇందులో మనం పచ్చిమిర్చి ముద్ద వేసి కలుపుతాం కదండీ! దానివలన వంట అలవాటు లేని వాళ్ళకి, మొదటిసారి వడియాలు పెట్టే వాళ్ళకి పిండిని చేత్తో ముట్టుకొని కలిపినప్పుడు చేతులు మండే అవకాశం ఉంటుంది. ఆ మంట ఒక పూట వరకు ఉంటుందండి. మీకు అలవాటుంటే పర్వాలేదు. లేదంటే చేతులకి గ్లౌజులు వేసుకొని చేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇలా రెడీ చేసుకున్న పిండిలో నుంచి పచ్చి వడియం కోసం నేను కొద్దిగా పిండిని పక్కకు పెట్టుకుంటున్నాను. నచ్చిన వారు ఈ పచ్చి పిండిని డైరెక్ట్‌గా రైస్‌లోకి కాంబినేషన్ కింద తీసుకుంటారు. అయితే కొద్దిగా నూనె వేసుకొని పెనం మీద అట్టులా కాల్చుకొని అప్పుడు రైస్‌తో తీసుకున్నట్లయితే ఇంకా చాలా బావుంటుంది. ఇప్పుడు చేతుల్ని కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దలను చేసుకొని వడియాల్లా పెట్టుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత వాటి సైజ్ అనేది ఇంకా చిన్నగా అవుతుంది కాబట్టి మీరు ఏ సైజులో వడియాలని కావాలనుకుంటున్నారో దానికంటే కొంచెం పెద్దగా ఉండేటట్లుగా వడియాలను పెట్టుకోవాలి. డస్ట్ పడకుండా నేను ఒక పల్చటి క్లాత్తో కవర్ చేశానండి. సాయంత్రానికైతే వడియాలు ఇలా 70% అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఎండిన ఈ వడియాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడున్న వేసవికాలం ఎండలకైతే 2 రోజులు ఎండితే సరిపోతుందండి. మరుసటి రోజు కూడా ఇదే విధంగా ఎండలో పెట్టుకోవాలి. రెండో రోజు కూడా ఎండబెట్టుకున్న తర్వాత వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయండి. నేను చూపించిన కొలతలతో ఈ పద్ధతిలో చేసినట్లయితే మీకు సంవత్సరమైనా కూడా ఈ వడియాలు ఎక్కడ నలుపు రాకుండా చక్కగా నిలవ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె మీడియంగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలను ఫ్రై చేసుకోవాలి. వడియాలకి పిండి కరెక్ట్‌గా సరిపోతే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు డబల్ సైజులో పొంగుతూ వస్తాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్‌లోకి మారగానే ఆయిల్‌లో నుంచి బయటకు తీసేసుకోవాలి. మరి ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించినట్లయితే బయటకు తీసిన తర్వాత మరి కొంచెం రంగు మారతాయి. ఈ ఫ్రై చేసిన వడియాలను కూడా వేయించిన తర్వాత ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2, 3 రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. వడియాలు ఎంత గుల్లగా వస్తాయో మీకు ఇక్కడ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సంవత్సరం మధ్యలో 3, 4 నెలలకు ఒకసారి ఎండలో పెట్టుకున్నట్లయితే అసలు ఏమాత్రం పాడయ్యే ఛాన్స్ ఉండదండి. ఈ వడియాలను మీరు పప్పు, సాంబార్, రసం ఇంకా పెరుగు అన్నంలో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు, నెయ్యి వేసుకొని ఈ వడియాలను నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ కొలతలతోటి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే వీనస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.